ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ భారతీయ సినిమా మీద ప్రేమను ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రదర్శించాడు. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అతడు హిందీ, దక్షిణ భారత పాటలకు డాన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తన తెలుగు సినిమా ఆరంగేట్రాన్ని రాబిన్ హుడ్ ద్వారా ప్రకటించినప్పుడు అభిమానులు పెద్దగా ఆశ్చర్యపోలేదు. మార్చి 23న హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వార్నర్, నితిన్, శ్రీలీలతో కలిసి వేదికపై సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో వార్నర్, శ్రీలీల, నితిన్లు కలిసి డాన్స్ చేశారు. వార్నర్ తన సహనటులు శ్రీలీల, నితిన్ల స్టెప్లను అనుకరించడానికి ప్రయత్నించాడు. కొంతవరకు విజయవంతమైన తర్వాత వార్నర్ తన సహనటులతో కలిసి వేదికపై ఆనందంగా నవ్వుతూ డాన్స్ చేశాడు. ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న వార్నర్ కు అభిమానుల నుంచి భారీ స్వాగతం లభించింది. అతడి కోసం అభిమానులు భారీగా గుమికూడగా వార్నర్ ఆటోగ్రాఫ్లు ఇస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. ట్రైలర్ చివర్లో వార్నర్ ఓ మాస్ ఎంట్రీతో స్క్రీన్ ను ఊపేస్తాడు. ఇది చూసిన అభిమానులు ఆయన పాత్ర గురించి మరింత ఉత్సాహంగా ఉన్నారు. గత వారం చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వార్నర్ ను సోషల్ మీడియాలో స్వాగతిస్తూ వార్నర్ ని రాబిన్ హుడ్ లో భారతీయ సినిమాకు పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల అంటూ పోస్ట్ చేశారు.